అనేక అనుమానాలు సైఫ్ దాడిగట్లపై వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇంత జరగడానికి అసలు కారణం ఏంటి? గత ఏడాది మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే కారణమా? ఆస్తుల కోసమే సైఫ్ ఫ్యామిలీ ఇన్ని అవస్థలు పడుతోందా? దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ అక్కడే ఉన్నారు, కానీ ఆమె మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోయారు. వై? ఆసుపత్రికి వెళ్ళలేదు. వై? కొడుకు ఇబ్రహీం ఆటోలో సైఫ్ ను తీసుకెళ్లాడు. వై? ఇలా వై వై అంటూ అనేక ప్రశ్నలు సంధిస్తోంది సోషల్ మీడియా. బట్ సైఫ్ సైడ్ నుంచి నో రియాక్షన్. ఇంతకు భోపాల్లో ఉండే పటౌడీ ఫ్యామిలీ ఆస్తులు ఇక కేంద్రం ఆధీనంలోకి వెళ్ళబోతున్నాయా? అందుకే సైఫ్ ఇంత నాటకం ఆడుతున్నాడా? నాటకం ఆడితే సైఫ్ కు వచ్చే ఫాయిదా ఏంటి? సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ఓ సాధారణ హీరో, భారీ పారితోషికాల్ని తీసుకునే సూపర్ స్టార్ ఏం కాదు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. నిన్న మొన్నటిదాకా సైఫ్ కు ఓ 1000 లేదంటే ఓ 1500 కోట్ల రూపాయల ఆస్తులున్నాయేమో అనుకున్నారంతా. కానీ ఆయన ఆస్తుల చిట్టా తేలిన తర్వాత ఇప్పుడంతా కళ్ళు తేలేస్తున్నారు. పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్లో వారసత్వంగా 15,000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. ఇప్పుడు వాటి యాజమాన్య హక్కులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది డిసెంబర్ 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ వారసత్వం అయినది. ఈ హమీదుల్లా ఖాన్ సైఫ్ అలీ ఖాన్ కి ముత్తాత. ఆయనకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్, రెండో ఆమె సాజిదా సుల్తాన్. సాజిదా సుల్తాన్ సైఫ్ అలీకి నాయనమ్మ. సాజిదా సుల్తాన్ పటౌడీ నవాబ్ అయిన ఇఫ్తిఖార్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. దేశ విభజన సమయంలో అబీదా పాకిస్తాన్ కు 1950లో వలస వెళ్లిపోయారు. సాజిదా మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఇంగ్లాండ్, భారత్ తరపున క్రికెట్ ఆడిన నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ టైగర్ పటౌడీ ప్రఖ్యాత క్రికెటర్. ఈ టైగర్ పటౌడీ మన్సూర్ అలీ ఖాన్ కుమారుడే సైఫ్ అలీ ఖాన్. హమీదుల్లా ఖాన్ కి చెందిన విలాసవంతమైన భవంతులు సాజిదాకు వారసత్వంగా వచ్చాయి. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయినందున ఎనిమీ యాక్ట్ ప్రకారం ఆస్తుల్ని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2014లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్ కుటుంబానికి ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు వచ్చాయి. దీనిపై సైఫ్ అలీ ఖాన్ కుటుంబం న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. ఎనిమీ ప్రాపర్టీ అంటే యుద్ధ సమయాల్లో శత్రు దేశాలుగా పరిగణించే దేశాలకు వలస వెళ్లిన వ్యక్తులు భారతదేశంలో విడిచిపెట్టిన చర స్థిరాస్తులు. 1965, 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య, 1962లో భారత్ చైనా యుద్ధాల తరువాత పాకిస్తాన్ చైనా పౌరసత్వాన్ని స్వీకరించిన వారి ఆస్తులు, వ్యాపారాల్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1962లో అమల్లోకి వచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఈ ఆస్తుల్ని శత్రు ఆస్తి కస్టోడియన్కి అప్పగించారు. అంటే ఈ ఆస్తుల్ని భారత ప్రభుత్వం తరపున కస్టోడియన్ నిర్వహిస్తారు. 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించిన ఆస్తులు శాశ్వతంగా ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ కి చెందుతాయి. వాటి వారసత్వ హక్కులు లేదా బదిలీకి ఎలాంటి అవకాశం ఉండదు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ ను నిర్వహించడానికి, నియంత్రించడానికి చట్టబద్ధమైన హక్కుల్ని కల్పిస్తోంది. 2017లో తీసుకొచ్చిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ మరింత పకడ్బందీగా ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ఎనిమీ ప్రాపర్టీ ఏదైనా కస్టోడియన్ ఆధీనంలోనే ఉంటుంది. వారసుడు ఏ దేశ పౌరుడు అనే దాంతో నిమిత్తం లేకుండా ఇది వర్తిస్తుంది. ఈ సవరణలు వారసత్వ హక్కుల్ని పూర్తిగా రద్దు చేసి ఆస్తులు ప్రభుత్వం నియంత్రణలోనే శాశ్వతంగా ఉండేలా చేశాయి. మరోవైపు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ వ్యక్తిగత ఆస్తి హక్కుల్ని కాలరాస్తోందని విమర్శకులు అభిప్రాయపడుతుంటే జాతీయ భద్రత దృష్ట్యా ఇది అవసరమని అనుకూలురు వాదిస్తున్నారు. 2020లో కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం
9,400కు పైగా శత్రు ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. ఈ ఆస్తుల విలువ సుమారు 1,00,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఎవరికి దక్కుతాయి, ఆయనకు వారసత్వంగా రావాల్సినవి వస్తాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోవైపు ఈ ఆస్తుల కోసమే సైఫ్ అలీ ఖాన్ కొత్త గేమ్ కు తెరలేపారన్న చర్చ జరుగుతోంది. ఈ ఆస్తుల కోసమే కత్తిపోట్ల నాటకమని కొందరు, నిజంగానే కత్తిపోట్లు తగిలాయని ఇంకొందరు, సానుభూతి ప్రక్రియలో భాగంగానే ఆసుపత్రులు చికిత్సలని మరికొందరు, ఇలా నానా రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా 2 శిబిరాలుగా విడిపోయి సైఫ్ కు అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. కొంతమంది సైఫ్ అలీ ఖాన్ ను అతని భార్య కరీనా కపూరే హత్య చేసేందుకు కుట్ర పన్నిందన్న కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు కొన్ని కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు నెటిజన్లు. దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా అదే రూమ్ లో ఉన్నారు. భర్తపై అంత క్రూరంగా దాడి చేస్తున్నా కరీనా కాపాడే ప్రయత్నం చేయలేదన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం ఒక్కడే సైఫ్ ను మోసుకుంటూ ఇంటి బయటకు తీసుకొచ్చాడని, బయట ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకొచ్చాడని చెప్తున్నారు. అప్పుడు కూడా కరీనా కపూర్ ఆసుపత్రికి వచ్చే ప్రయత్నం చేయలేదు. అంత దాడి జరిగితే పూర్తిగా తెల్లారాక ఆమె ఆసుపత్రికి బయలుదేరడం పైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఆస్తుల గొడవ నేపథ్యంలోనే జరిగిందన్న డిస్కషన్ కూడా జరుగుతోంది.